మీరు ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, నేను ఇందాక చెప్పాను చూడండి, సెన్సిటివ్గా ఉండొచ్చు, స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మిమ్మల్ని ఆ క్యారెక్టర్ని బ్రతికించే వాళ్ళని మీ చుట్టుపక్కల పెట్టుకోండి. దట్స్ ఆల్. రైట్. హూ ఎవర్ యు ఆర్, మీరు ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెనా, బీ విత్ పీపుల్ హూ వాంట్ టు బీ విత్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. మీరు ఆ క్యారెక్టర్ని కోల్పోరు. మీరు ఒక రియలీ నన్ను ఒకరు రక్షించాలి, నన్ను ఎవరైనా చూడాలి టైప్ అమ్మాయివా, ఆ క్యారెక్టర్ని ప్రొటెక్ట్ చేసే పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి. నాట్ జస్ట్ యాజ్ అ హస్బెండ్, ఫ్రెండ్స్, సర్కిల్ ఆఫ్ పీపుల్ హూ వుడ్, మీరు ఎలాంటి పర్సనో దానికి తగ్గట్టు పీపుల్ మీ ఫస్ట్ 2 అవుటర్ లేయర్స్లో ఉంటే మీ క్యారెక్టర్ విల్ ఆల్వేస్ బీ ఇంటాక్ట్. అండ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అమ్మాయి అంటే అన్న రూలే లేదు. యూ కెన్ బీ హౌ ఎవర్ యూ వాంట్ టు బీ. యూ కెన్ బీ మడి కట్టుకున్న అమ్మాయి, యూ కెన్ బీ బికినీ వేసుకున్న అమ్మాయి, యూ కెన్ బీ ఎనీ అమ్మాయి. హూ ఎవర్ యూ ఆర్, బీ దాట్. డోంట్ చేంజ్ బికాజ్ ఇక్కడికి వెళ్తే ఇలా అవుతుంది, అక్కడ వాళ్ళు ఏమంటారు. డోంట్ చేంజ్. నేను చాలా శారీ వేసుకుని కానీ వాళ్ళందరూ నన్ను పబ్కి రమ్మని, నేను ఇప్పుడు కంపల్సరీ నేను షార్ట్ వేసుకోవాలి, ఇలా ఇలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదు. వేరే నైస్ శారీ అనుకో. నాకు మీరు చెప్తున్నా నాకు అది గుర్తొచ్చింది. ఒక అకేషన్కి నేను మూవీ షూట్లో ఉన్నాను, నాకు టైం అయిపోయింది, వెళ్ళాలి, అకేషన్కి వెళ్ళిపోవాలి, నేను శారీలో వెళ్ళిపోయా. I was only the person who was in the saree. Yeah, and that's okay. That's what I'm saying. ఈ ప్లేస్ కి నువ్వు సారీలో వచ్చావు, ఇలా వచ్చా అంటే ఏం చేయను, నాకు టైం లేదు, ఇలా వచ్చా. What counts is you went. Yeah. You know, that's what I'm saying. అవును. Don't step back from any opportunity because you're not dressed well for it. అవును. That is the last thing. అమ్మాయిలు అందరు చెప్పి 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 24 గంటలు నేను ఒకవేళ బాగాలేకపోతే నేను దానికి వెళ్ళను, నేను ఒకవేళ సన్నబడకపోతే నేను ఆ హాలిడేకే వెళ్ళను, నేను పెళ్ళే చేసుకోను, నా ఫోటోలు బారావు. అవును. ఎందుకు బతుకుతున్నాం మనం ఇలా? బయటికి రాను అమ్మాయిలు చూసాను నేను. ఎవరు చెప్పారు? నేను కొబ్బరి నూనె రాసుకుని డబ్బింగ్కి కూడా వెళ్తాను. ఎగ్జాక్ట్లీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. స్టాప్ రిస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్ బికాజ్ యూ థింక్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నా వాల్యూ తగ్గదు. నేను కొబ్బరి నూనె రాసుకున్నా, నైట్ ప్యాంట్స్ వేసుకున్నా, చూడిదార్ వేసుకున్నా, ఏం వేసుకున్నా, మై వాల్యూ యాజ్ అ పర్సన్ రిమైన్స్ ద సేమ్. So I want to be like that. True. You know, I feel మీరు అమ్మాయి అయినా బీ అమ్మాయి ఓన్లీ. డోంట్ చేంజ్. సివిల్ సర్వెంట్స్కి శారీ కట్టుకొని చేస్తే బాగుంటుంది అని అనుకుని వాళ్ళు డ్రెస్ కట్టేసి ఇచ్చారు. ఐఎమ్ యూజింగ్ ఇట్. అది 8 yearsగా నడుస్తుంది. కానీ నేను జిమ్కి వెళ్ళినా లేదంటే ఏమంటారు గ్రౌండ్కి వెళ్ళినా ఈ శారీలో నేను రన్ చేయలేను కదా. ఐ వాజ్ అ నేషనల్ అథ్లెట్ బేసికలీ. దానికి తగ్గట్టుగా నేను వేసుకుంటాను కదా. ఎవరో నన్ను గ్రౌండ్లో చూసి మేడం మీరు శారీస్ కట్టుకుంటా అనుకుని ఇలా కూడా మీరు రెడీ అవుతారా, ఏమిటి రెడీ అయ్యేది, జాగింగ్ చేయడానికి వచ్చి రెడీ అవ్వడం ఏంటి, ఈ డ్రెస్ నాది ఇది. ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్ బేసికలీ. రైట్. సో నేను స్లీవ్లెస్ వేస్తాను, స్లాక్స్ వేస్తాను, షార్ట్ వేస్తాను, అన్నీ వేస్తాను, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను. రైట్. And that is up to you. For example, మీరు ఈ రోజు ఇంటర్వ్యూకి సారీ కట్టుకుని I'm telling you that ఈ రోజు మీరు ఇంటర్వ్యూకి if you come in a shirt and pant also, నేను మీతో ఇలాగే మాట్లాడతాను. And I expect everyone to behave with you like that only. You know, ఒకళ్ళు అందరూ అలా బిహేవ్ చేయట్లేదంటే I don't want to talk to them. ఎవరెవరైతే మిమ్మల్ని ఇండిఫరెంట్గా చూస్తారో నాకు వాళ్ళు నచ్చరు. I don't like them. వాళ్ళు నాతో బాగున్నా సరే. For me, if I get to know someone is being mean just because of something, I can't take that. కానీ ఇక్కడ ఒక చిన్న సెగ్రిగేషన్ ఉంది. మన ఫ్రెండ్స్, సొసైటీలో ఇంకెవరోనో అవుట్ సైడర్స్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, నా పేరెంట్స్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా ఒక పెళ్ళికో ఇంకో దానికో వెళ్ళినప్పుడు అమ్మాయిల మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఇలా వస్తే నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు వేరే రకంగా అనుకునే అవకాశం ఉంది, నువ్వు ఇలా రావద్దు అని పేరెంట్స్ ఇన్ జనరల్గా ఇన్సిస్ట్ చేస్తారు. సో సాడ్ ఫర్ ఆల్ దోస్ లేడీస్ అండ్ గర్ల్స్ ఎవరైతే అలాంటి ఫ్యామిలీస్లో ఉంటారో. ఒకవేళ మీరు ఫంక్షన్స్ అంటున్నారు, ఇంట్లో మాట్లాడుకుందాం, మావయ్య వాళ్ళు వస్తున్నారు చున్నీ వేసుకున్న డ్రెస్ వేసుకొని నువ్వు నీ కూతురికి చెప్తున్నావు. నీ మావయ్య వస్తే నీ మావయ్య అంటే వాడి కూతురు ఏ వయసు ఉంటుంది అమ్మాయికి, బట్ ఆయన వస్తున్నాడని ఈ పిల్ల చున్నీ వేసేసుకోవాలంట. అంటే అతను ఆయన కూతురు వయసు ఉన్న అమ్మాయిని కూడా అలా చూస్తాడు అనే ఉద్దేశం వాళ్ళ అమ్మకే ఉంది. మరి అలాంటి మనిషిని ఇంటికి ఎందుకు రానివ్వాలి is my first question. Right. If you do not trust a person with your child in the same room, then do not call that person to your house. Accept it. And ఒకవేళ పేరెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటే పిల్లలకి ఇంకో ఆప్షన్ ఉండదు. దే విల్ లివ్ అ డ్యూయల్ లైఫ్. ఇంట్లో ఉన్నప్పుడు చున్నీలు వేసుకుంటారు, బయటకు వచ్చినప్పుడు టీ-షర్ట్స్ వేసుకుంటారు. అండ్ దే విల్ ఫీల్ మోర్ సఫోకేటెడ్, దే విల్ ఫీల్ మోర్ గిల్టీ. ఎందుకింత బాధ, ఎందుకింత ఘోష?
మంచి వాళ్ళు కాని వాళ్ళని కట్ ఆఫ్ చేసేయండి. ఫ్యామిలీ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా. మీ ఫస్ట్ ప్రయారిటీ మీరు జన్మనిచ్చిన పిల్లలు. మీరు లేకపోతే వాళ్ళే లేరు. యునో యు ఆర్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ చైల్డ్. మీరు చైల్డ్ వైపు నుంచి మాట్లాడుతున్నారు కదా, నేను పేరెంట్ వైపు నుంచి చెప్తాను. యాజ్ ఎ పేరెంట్ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఏముంటుందంటే, ఇన్ జనరలీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మా అమ్మాయిని వేరే వాళ్ళు తప్పుగా అనుకోకూడదు. వాళ్ళు అలా చూస్తారు, సొసైటీని వీళ్ళు చూసుంటారు కదా, చాలా వల్నరబుల్ కండిషన్స్ని చూసుంటారు వీళ్ళు కూడా. మా అమ్మాయి ఇలా చూడబడకూడదు అనే ఒక దాంట్లో ఇలా వద్దమ్మా అని చెప్పడం కూడా క్వైట్ కామన్గా జరుగుతూ ఉంటుంది. అది అమ్మాయి సేఫ్టీ గురించి అని ఎందుకు అనుకోరు? ఐ టెల్ యూ, చీర కట్టుకొని పెద్ద జడేసుకుని ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. వెనక్కి నేను చూసి అబ్బా ఇంత బాగుంది అమ్మాయి ఫిగర్ అని మాట్లాడతారు. ఎస్. నౌ యూ టెల్ మీ, వాళ్ళ పేరెంట్స్ చీర కట్టి జడేస్తే అమ్మాయిని ఎవరు అలా చూడరు అని అనుకుని పంపించుంటారా? వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఎవరైనా ఎవరినైనా ఎలా అయినా చూడొచ్చు. మీరు అది ఎప్పటికీ కంట్రోల్ చేయలేరు. బట్ వాళ్ళ అలాంటి వెధవల్ని ఇంట్లోపలికి తేవద్దు. దట్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్. దట్ యాజ్ అ పేరెంట్ you should have that stand, even if it's my husband's relative or my attamma's relative or whose ever relative. If that person is a threat to my child, aa radar lo na child undakodu, and you have to cut them off. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అనుకుంటేనే పిల్లలు చేయండి. రైట్. ఇఫ్ యూ కెన్ స్టాండ్ అప్ అగైన్. ఎస్. దీనికి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం. ఏంటంటే సపోజ్ ఒక అమ్మాయికే కొత్తగా పెళ్ళైంది, ఇప్పుడు నాకే కొత్తగా పెళ్ళైంది అనుకుందాం. ఇంట్లో బావగారులు వాళ్ళు వస్తున్నారు, నేను షార్ట్ వేసుకుని తిరిగితే మా అత్తగారు మా మామగారు లేకపోతే మా ఆయన ఇలా షార్ట్ వేసుకుని ఇలా తిరుగుతావు, ఇలా స్లీవ్లెస్ టీషర్ట్స్ వేసుకుని మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, వదిన వాళ్ళు వస్తున్నారు, ప్లీజ్ కాస్త చీర కట్టుకో లేదంటే పద్ధతిగా చుడిదార్ వేసుకో అని అంటే, అది ఇప్పుడు తప్పుగా తీసుకోవాలా రైట్గా తీసుకోవాలి? ఇట్ డిపెండ్స్. ఎందుకంటే మీరు ఒకవేళ ఆల్ ద టైమ్ శారీస్ కట్టుకునే మనిషి అయ్యి ఉండి సడన్గా వాళ్ళు వస్తున్నారని షార్ట్స్ వేసుకుంటే అప్పుడు వాళ్ళకి షాక్గా అనిపిస్తుంది. ఇదేంటిది ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వాళ్ళు వచ్చేసరికి ఎందుకు ఇది ఇలా అని అనుకుంటారు. బట్ మీరు ఒకవేళ ఎవ్రీ సింగిల్ డే ఇంట్లో షార్ట్స్ వేసుకొని స్లీవ్లెస్ వేసుకునే మనిషి అయితే ఇంటికి ఒకరు వస్తున్నప్పుడు it's normal to be like that. Used to అయిపోతుంది. It's not, and also it's important to remember అది నీ ఇల్లు. Brilliant. It is your house. వాళ్ళు గెస్ట్. ఒకవేళ గెస్ట్ వస్తున్నారు, ఐ వాంట్ టు డ్రెస్ అప్ ఫర్ దెమ్ అనుకోవడం వేరు. ఇంటికి ఎవరు ఒకళ్ళు వస్తున్నారు, నేను ఇల్లు నీట్గా పెట్టుకుంటాను, నేను కూడా మంచి బట్టలు వేసుకుంటాను అని అనుకోవడం వేరు. ఇంట్లో నేను క్యాజువల్గా షార్ట్స్ టీషర్ట్స్లో ఉన్నప్పుడు సడన్గా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు సడన్గా అమ్మ బాబోయ్ అని పరిగెట్టుకుని లోపలికి వెళ్ళి నేను చీర కట్టుకుని రావాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్ ఇస్ మై హౌస్ అండ్ ఐ హావ్ నాట్ ఇన్వైటెడ్ దెమ్. సో ఇట్స్ అ వెరీ సిచ్యువేషనల్ థింగ్. ఐ గాట్ ఇట్. మీరు ఎలా ఉంటే అలా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. సూపర్. యు ఆర్ సచ్ ఎ మచ్యూర్డ్ లేడీ. లవ్ యు రియల్లీ. ఎవరు చేసుకున్నా హ్యాపీగా ఉంటారు, నో డౌట్. Such a wonderful conversations with her today, really. Thank you. And which is really useful for the society. Yeah, thank you. Thank you so much for your time. Thank you. ఒక్కటి మాత్రం అడగాలనుకుంటున్నాను. ఒక అమ్మాయికి ఎగ్జాక్ట్గా ఏం కోరుకుంటుంది, ఏం ఉంటే హ్యాపీగా ఉంటుంది? తనని తనలా ఉండనిచ్చే వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటుంది. అమ్మాయిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ ఎవ్రీ పర్సన్, అమ్మాయిలనే కాదు అబ్బాయిని కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉన్న కెపాసిటీలో వాళ్ళు పనిచేయగలుగుతారు. ఓకే, మీరు అడిషనల్గా వచ్చి చేయాల్సిందేం లేదు. జస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేయనివ్వాలి. మీకు వీలైతే ఎక్స్టెండ్ సపోర్ట్ వెర్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్. ఒక లేట్ అవుతుందా, నీకు మూడ్ లేదా, నేను డ్రైవ్ చేస్తాను. దట్స్ ఆల్ ఎనీ ఉమెన్ నీడ్స్, ఐ ఫీల్. బికాస్ ఐ ఫీల్ లైక్ దట్. ఐ ఫీల్ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు. బికాస్ వీఆర్ ఆల్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. మనకి పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళు అలాంటివి ఏం లేవు. వీ వాంట్ టు క్రియేట్. మనం మోర్ లైక్ ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉంటారు, దే ఆర్ మోర్ లైక్ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ ఫ్రమ్ మై సెల్ఫ్. నా పేరెంట్స్కి ఉన్న నాకు అది వద్దు. ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. సో you're not looking for a partner who can provide for you. And also చాలా మంది అబ్బాయిలు అంటారు అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేయాలని. ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేయాలి? మన అడవిలో ఉంటున్నామా? పులులు సింహాలు ఉన్నాయా? ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఇవన్నీ చెప్తున్నారు? అబ్బాయిల నుంచే కదా. మరి అబ్బాయిలకే చెప్పండి కదా. మరి పద్ధతిగా ఉండమని వాడికే చెప్పాలి. ఇఫ్ యు ఆర్ సేయింగ్ ద థ్రెట్ ఇస్, ఇప్పుడు మొత్తం వరల్డ్ని లెట్స్ సే అమ్మాయిలు బయటికి రాత్రి వెళ్ళకూడదు అని అంటే ఐ వాంట్ టు చిల్, నేను ఊరికే బయటికి తిరగాలనుకుంటున్నా రాత్రి,
నాకు 11:30కి నేను వాక్కి వెళ్ళాలనుకున్నా. ఇప్పుడు అదే కదా should be మన able to పొలిటికల్ లీడర్ ఒక ఆయన అన్నారు, అంత అర్ధరాత్రి అసలు ఈ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్ళాలి అని. దట్ ఈస్ వాట్, అలాంటి వాళ్ళు ఉన్నంత కాలం దేశమే కూర్చునే యోగా. నేను అదే చెప్తున్నా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ ఫీల్. అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ గారు చెప్పారు, హౌ మెనీ ఇయర్స్ అగో, అర్ధరాత్రి మహిళ ఒంటరిగా రెవల్యూషనరీ విషయం కూడా కాదు. ఇట్స్ అ వెరీ బేసిక్ హ్యూమన్ రైట్. యూనో అ వెరీ బేసిక్ హ్యూమన్ రైట్ దట్ ప్రపంచం సేఫ్గా లేదని అమ్మాయిల్ని లాక్ చేసేస్తే బయట ఇంకా ఎక్కువ కుక్కలు తిరుగుతాయి కదా. వాట్ యూ షుడ్ డూ ఇస్ you should cut off all these dogs and let the girls go out, you know. So that's what I'm saying. adi normalize cheyali ante meeku anto safe ga ledu an feeling meeku vaste to send your girl out in the night, accompany her, drop her, pick her up, you know, do such things. bayatiki vellan ledante, first of all this world belongs to nobody. It doesn't belong to man, it doesn't belong to woman, it doesn't belong to tree, it doesn't belong to animal. It is for everyone equally. Yes. So andarki equal right to explore the world undi. In fact ippudu ikkada nenu okal if I decide లేదు నేను ఇక్కడ కాదు వేరే చోటు ఉంటాను అని, I have the freedom to move anywhere in the world. Anywhere in the world. It is your world, it is your country, it is your home, it is your street. If you're not feeling safe, do something about it. Yeah. Ante. That's it.